ఒకప్పుడు ఓ చిన్న గ్రామంలో పెద్ద వేప చెట్టు ఉండేది. ఆ చెట్టు ఎంతో పాతది. దాని నీడలో గ్రామంలో చిన్న పిల్లలు ఆడుకునేవారు, వృద్ధులు విశ్రాంతి తీసుకునేవారు. ఒకరోజు గ్రామానికి ఒక పెద్ద కాంట్రాక్టర్ వచ్చాడు. అతను చెట్టు ఉన్న స్థలాన్ని కట్ చేసి షాపింగ్ మాల్ కట్టాలనుకున్నాడు. గ్రామస్తులందరూ దానికి తాము ఒప్పుకోలేమని చెప్పారు. కాని అతను చెట్టు ఎంత పాతదైనా తన బిజినెస్ కోసం తొలగించాల్సిందే అన్నాడు. చివరికి ఆ చెట్టు దగ్గర ఒక వృద్ధుడు వచ్చి చెట్టుతో మాట్లాడుతూ ఇలా అన్నాడు: నీవు నాకు నడక నేర్పిన చోటు, నా చిన్ననాటి స్నేహితులతో కలిసి ఆడుకున్న జ్ఞాపకం. నిన్ను తీసేస్తే మా ఊరే ప్రాణం కోల్పోతుంది. వృద్ధుని మాటలు వినిన కాంట్రాక్టర్కి మనసు మారింది. అతను చెట్టును వదిలేసి దాని చుట్టూ చిన్న పార్క్ నిర్మించాడు. ఇప్పుడు ఆ చెట్టు ఆ గ్రామానికి ఒక గుర్తుగా నిలిచిపోయింది. ప్రకృతి మనకు తల్లిలాంటిది. మన లాభం కోసం దానిని నాశనం చేయడం కన్నా దానిని కాపాడుతూ ఎదగాలి.